హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు క్లిష్టమైన చికిత్స చేశారు. 11 ఏళ్ల బాలుడికి చెస్ట్ క్యాన్సర్ ట్యూమర్ను తొలగించారు. గత 5 నెలలుగా తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న బాలుడిని పరీక్షించి గుండె, గాలిగొట్టంపై ఒత్తిడి కలిగిస్తున్న గడ్డను గుర్తించి తొలగించారు. ఇలాంటి వాటిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాపాయం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం బాలుడు పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు వైద్యులు. 11 ఏళ్ల బాలుడిలో థైమోమా అనే రేర్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్ చేయడం జరిగింది. అంటే ఈ క్యాన్సర్లు పిల్లల్లో రావడం చాలా అరుదు, బట్ ఛాతీలో రావడము, దానివల్ల ఊపిరి తీసుకోవడం కష్టం కావడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. సో పిల్లల్లో పర్టికులర్లీ ఇటువంటి ఆపరేషన్ చేయడం అనేది చాలా సున్నితమైన విషయం. బికాస్ రక్తనాళాలు కానీ గుండె కానీ ఇవన్నీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో అటువంటి లొకేషన్లో వచ్చిన దాన్ని మల్టీ మొడాలిటీ అంటే మిగతా స్పెషాలిటీస్ అందరినీ కలుపుకుంటూ మనం చేయగలిగాము. సింపుల్ ఆపరేషన్గా ఫినిష్ చేసుకొని బాబుని 5 రోజుల్లో డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో రేర్ కేస్ ఈ వయసులో రాకూడదు, బట్ రేర్గా ఈ కంట్రీ మొత్తంలో కూడా మన ఇండియాలో చూసినట్టయితే ఒక లార్జెస్ట్ సిరీస్లో గత 25 ఏళ్లలో ఇటువంటి కేసులు 15 కేసులు మాత్రమే రిపోర్ట్ చేయడం జరిగింది. వరల్డ్ వైడ్గా కూడా చాలా రేర్గానే కనిపిస్తాయి ఈ ట్యూమర్స్. సో అటువంటి కేసుని మనం విజయవంతంగా చేయగలిగాము. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎంటైర్ సపోర్ట్ ఆఫ్ ద మల్టీమోడాలిటీ మేనేజ్మెంట్ అండ్ టీమ్. దీనికి సంబంధించి మేజర్ కాంప్లికేషన్స్ మనకు సర్జరీ టైంలోనే తెలుస్తాయండి. ఒకసారి సర్జరీ చేసి కంప్లీట్గా తీసేయగలిగినట్టయితే క్యూర్ అన్నట్టుగానే తీసుకుంటాం.